ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని సన్నిధిలో కూడి వచ్చిన వాళ్ళకి, అలాగే ఇంటర్నెట్ త్రూ ఎస్ఐ మినిస్ట్రీస్ త్రూ వాక్యం ఉంటుంది ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు. మరి సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడి మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఈ సమయంలో మనందరికీ ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవునికి మరొకసారి వందనాలు. సరే, వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ఆల్రెడీ 2022 ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం కదా, ఇంకొక 10 days లో న్యూ ఇయర్ లోకి వెళ్తాము. మరొకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సంవత్సరంలోకి మనలో కొంతమంది అయితే సంతోషంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప మేలు చేశారని సాక్ష్యం చెప్తాం. కానీ కొంతమంది ఏమో ఈ సంవత్సరం కూడా అయిపోయింది, ఈ సంవత్సరమే కాదు చాలా సంవత్సరాల నుంచి దేవుడు మా జీవితాల్లో కార్యం చేస్తారని ఎదురు చూస్తున్నాము, కానీ ఏమీ మార్పు లేదు. దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నాము. సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ దేవుని కార్యం జరగట్లేదు, పరిస్థితుల్లో ఏ మార్పు లేదు, దేవుడు ఏం చేయట్లేదు, మాట్లాడటం లేదు, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశారేమో, ఏమీ అర్థం కావట్లేదు, దేవుడు మౌనంగా ఉన్నాడేమో అని ఇలా చెప్తా ఉంటాం. కొంతమంది సాక్ష్యం అలా ఉంటే, కొంతమంది సాక్ష్యం ఇలా ఉంటుంది. మరి పైకి వాళ్ళైతే అంటే రెండో రకం సాక్ష్యం చెప్పిన వాళ్ళైతే పైకి నవ్వుతానే ఉన్నా లోపల పాపం వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు, ఎంతో నిరాశతో నిండిన హృదయంతో ఉంటారు. ఇంకా తట్టుకోవటం కష్టం, మా వాళ్ళైతే కాదు, మేము ముందుకి ఇంకా వెళ్ళలేము, ఏం చేయాలో కూడా తెలియట్లేదు అని అనుకుంటూ ఉంటారు. అంటే ఎంత ప్రార్థిస్తున్నా, ఎంత దేవుని పైన నమ్మకం ఉంచినా దేవుని కార్యం మాత్రం చూడలేకపోతున్నాము. దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు మౌనంగా ఉన్నాడు, ఎందుకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటారు. మరి నిజంగానే దేవుడు మౌనంగా ఉంటాడా? ఒకవేళ ఉంటే అసలు దేవుడు ఎందుకు ఉంటాడు? మరి అలా ఉన్నప్పుడు మన పార్ట్ ఏంటి, మనం ఏం చేయాలి అనేది ఈరోజు చూద్దాం. దేవుడు మౌనంగా ఉండటం అనేది మనం బైబిల్లో చాలా చోట్ల చూస్తూ ఉంటాం. దేవుడు మౌనంగా ఉండటానికి గల కారణాలు మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే కనుక దేవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి దేవుడు మనం శిక్షిస్తున్నాడు అని మనం అలా చూస్తాం. సంఘాల్లో కూడా చాలా మంది అదే ప్రీచ్ చేస్తారు కూడా. అంటే దేవుడు శిక్షిస్తాడని బైబిల్లో మనం చాలా చోట్ల చూస్తాం, కానీ దేవుడు మౌనంగా ఉండటం, దేవుడు శిక్షించడం రెండు వేరు. అది మౌనంగా ఉన్నాడు కాబట్టి దేవుడు శిక్షిస్తున్నాడు అంటే కరెక్ట్ కాదు. రెండు సేమ్ అయితే కాదు. అంటే మనం ఎంత చెప్పినా చేయకపోతే దేవుడు మనల్ని సరిచేయటానికి ఒక్కొక్కసారి దేవుడు మనకి శిక్షిస్తూ ఉంటారు. అంటే దేవుడు శిక్ష గురించి దాని గురించి ధ్యానించాలంటే అది చాలా పెద్ద టాపిక్. కానీ మనం ముందు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మౌనంగా ఉంటే దాని అర్థం ఆటోమేటిక్ గా దేవుడు మనల్ని శిక్షిస్తున్నట్టయితే కాదు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూస్తే పుట్టుకతో గుడ్డివాడైన ఒక మనుషుని చూసి శిష్యులేసేత అంటారు, వీడు గుడ్డివాడైతే అంటే వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు, వీడా లేకపోతే వీడిని కన్న వాళ్ళ అని అడుగుతారు. అప్పుడు యేసయ్య దానికి సమాధానం చెప్తారు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివానిగా పుట్టాడు అని చెప్తారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏదో లేదనో లేకపోతే చాలా సంవత్సరాల నుంచి మనం దేవుని కార్యం చూడలేకపోతున్నాం అంటే దాని అర్థం మనం ఏదో పాపం చేసామని కాదు. అంటే చాలా మంది మన పరిస్థితులను చూసి కూడా వీళ్ళు ఏదో పాపం చేశారు అందుకే వీళ్ళ పరిస్థితులు ఎంతున్నా మారట్లేదని ఈజీగా జడ్జ్ చేసేస్తూ ఉంటారు. ఎలాగైతే పుట్టుకతో గుడ్డివాడైన మనుషుని ఉన్న లోటు ద్వారా తనకు ఆ లోటు ఉండబట్టే కదా, ఆ లోటు ద్వారానే దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఏంటి ఆ ప్లాను? దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క క్రియలు అతని ద్వారా ప్రత్యక్షపరచబడటం అనేది దేవునికి ఉన్న ప్లాన్. అలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్న మన జీవితాల పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి దేవుని మౌనం అన్నిసార్లు మన అంటే ఏదో పాపం చేసాము, పాపానికి లింక్ అయి ఉండదు. సో అది రెండో విషయం. సో మరి దేవుని మౌనానికి గల కారణాలు మనకు తెలియక మనం అనుకునేయో లేకపోతే ఇతరులు ఏదో ఊహించుకుని మనకు చెప్పేయో కాదు. దేవుడు మౌనంగా ఉన్నాడు
దేవుడు మౌనంగా ఉన్నా కూడా మనం దేవుణ్ణి నమ్మగలుగుతున్నామా? కష్టమైన మార్గం గుండా, ఎందుకో తెలీదు, ఎందుకు వెళ్తున్నామో తెలీదు అనే మార్గం గుండా కూడా పయనిస్తున్నా మనం దేవుని వైపు చూస్తున్నామా అనేది మనకున్న ప్రశ్న అన్నమాట. అదే దేవుడు మనల్ని టెస్ట్ చేస్తారు. అలాగే దేవుడు ఒకవేళ కాదు అన్నా, లేకపోతే ఇప్పుడే కాదన్నా, లేదు వెయిట్ చెయ్యి అన్నా సరే, మనం దేవుడు ఏం మాట్లాడకపోయినా కూడా, ఏదైనా కానీ దేవునికి ప్రతి దానిలోనూ ఒక పర్పస్ ఉంది, దేవునికి ప్రతి దానిలోనూ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం నమ్మగలుగుతున్నామా? అది మనకు ఒక టెస్ట్, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు. సో బైబిల్లో కూడా చాలా మంది జీవితాల్లో వ్యక్తిగతంగా కూడా దేవుడు మౌనంగా ఉన్న పరిస్థితులు మనం చూస్తాం. కీర్తనలు 13లో కీర్తనకారుడు రాస్తాడు. కీర్తనలు 13:1-4 వరకు చూస్తే, యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మర్చెదవా? నాకెంతకాలం విముఖుడవై ఉండువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతున్నయ్యు? ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నందకుండును, వాని గెలిచి తినని నా శత్రువు చెప్పకొనుకును. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును, నా కనులకు వెలుగింది. ఎంత క్లియర్ గా చెప్తున్నాడు కదా. అంటే ఇంకెంతకాలం ప్రభువా, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి, ఒక్కసారి ఆన్సర్ ఇవ్వు అని అడుగు. కీర్తనకారుడు ఇట్లా రాశాడు. కానీ మనం ఓవరాల్ గా పర్సనల్ గా చూస్తే పాత నిబంధనలో శారా అబ్రహాం గురించి చదివితే, వెయిటింగ్ అన్నా, లేకపోతే దేవుడు ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయటం అన్నా, లేకపోతే దేవుడు సైలెంట్ గా ఉండటం అన్నా, ఇలాంటివన్నీ ఫస్ట్ వాళ్ళే గుర్తొస్తారు మనకి. వాళ్ళ జీవితాలు నిజంగానే మనకు ఒక మంచి ఉదాహరణ. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి చదివితే దేవుడు వాళ్ళ జీవితాల్లో మౌనంగా ఉన్న సంవత్సరాలు చాలా ఉంటాయి, చాలా చూడొచ్చు. వాళ్ళు దేవుని వాగ్దానాన్ని పొందుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అని. అలాగే అబ్రహాము దేవుడు స్నేహితుడని అతని పేరని వాక్యం చెప్తుంది. మరి దేవుడిని నమ్మిన, దేవుని స్నేహితుడు అని పిలువబడిన అబ్రహాముకు కూడా దేవుడు మౌనాన్ని పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో మొట్టమొదటిసారి దేవుడు అబ్రహాంతో 12వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ఇదిగో నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినవి అని చెప్తారు. పాప అప్పుడు అబ్రహాంకి వాగ్దానం గురించి అంత అర్థం కాకపోయినా అబ్రహాం ఏమి అడగరు, ఎక్కడికి, ఏంటి, ఎలా, ఎందుకు ఏం మాట్లాడకుండా జస్ట్ దేవుడు ఏం చెప్పాడో చేస్తాడు, అదే ఉంది అక్కడ. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం చేశాను అని ఉంటుంది. ఏం కామ్గా చేసేసాడు చెప్పింది. సరే, తర్వాత కొంచెం జరిగే కొద్ది రోజులు అయిన తర్వాత లోతు అబ్రహాంను విడిచి వెళ్ళిపోయాక దేవుడు మళ్ళీ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతారంటే 13వ అధ్యాయంలో 14-16 వరకు చదివితే, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. అంటే దేవుడు మాట్లాడి తన సంతానాన్ని ఎంత అభివృద్ధి చేస్తాడో చెప్పి తన వాగ్దానాన్ని మళ్ళీ స్థిరపరిచాడు అక్కడ దేవుడు. అలా స్థిరపరిచినందుకు అబ్రహాం ఏం చేశాడు, యెహోవాకి బలిపీఠం కట్టాడు అని ఉంటుంది తర్వాత. కానీ సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి.
కానీ వాగ్దానం మాట అటుంచి అసలు సంతానమే లేని పరిస్థితి అయింది అప్పుడు అబ్రహాంది. ఆ పరిస్థితుల్లో అబ్రహాం హృదయంలో నమ్మకం అంటే దేవుని పైన విశ్వాసం తగ్గి ప్రశ్నలు వచ్చి ఉంటాయి, గ్యారంటీగా వచ్చి ఉంటాయి. ఎంతో విశ్వాసంగా స్ట్రాంగ్ గా ఉన్న అబ్రహాము దేవుడు కూడా అసలు చేస్తాడా, ఎలా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు అనే ప్రశ్నలతో తను కూడా సతమతమై ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఏమి వాగ్దానం నెరవేర్పు కనిపించటం లేదు. అబ్రహాం సమాధానం కోసం ఇక్కడ అక్కడ వెతుకుచుండగా మళ్ళీ దేవుడు వచ్చి 15వ అధ్యాయంలో ఆకాశాన్ని చూపించి తన సంతానం ఇలా ఉంటుంది అని చెప్పాడు. ఏమని చెప్తారంటే, ఇదిగో నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవును అని చెప్తారు. అంటే మళ్ళీ సంతానం గురించే వాగ్దానం చేశారు దేవుడు. అంటే దేవుడు మళ్ళీ మాట్లాడంగానే తనకి అప్పటిదాకా ఉన్న పరిస్థితులను లెక్క చేయకుండా ప్రశ్నలన్నీ పక్కన పెట్టేసి అబ్రహాము యెహోవాను నమ్మాడు అని ఉంటుంది వాక్యంలో. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను అని ఉంటుంది వెంటనే ఆ నెక్స్ట్ వచనం. అంటే ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి, సంతానం అయితే కలగట్లేదు. దేవుడు మాట్లాడినప్పుడు మాత్రం కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటున్నాడు, కానీ మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా నాకు తెలిసి అట్లా సంవత్సరాలు గడుస్తున్నా ఏం చూడకపోయేసరికి తనలో ఉన్న ఆశ అయితే పోయి ఉంటది. ఎప్పుడైతే శారా వచ్చి ఇంకా నాకు సంతానం కలగదులే, నువ్వు హాగర్తో పాటు వెళ్ళు అనగానే అబ్రహాము శారా మాట విన్నాడు. అంటే తనకి కూడా కొంచెం ఫెయిత్ తగ్గి ఉంటుంది. లేకపోతే లేదు దేవుడు నాతో ఎన్నిసార్లు మాట్లాడాడు కదా, మనం వెయిట్ చేద్దామని అయితే అనలేదు. సరే, అప్పుడు శారా మాట విన్నాడు, ఇస్మాయిల్ పుడతాడు. అది అందరికి తెలిసిన స్టోరీయే కదా. తర్వాత 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదని ఉంటుంది. అంటే మాట్లాడలేదంటే మనకి వాక్యంలో కనపడదు. అంటే మొత్తం 11 సంవత్సరాలు అప్పటికి దేవుడు వాగ్దానం కోసం అబ్రహాం ఎదురు చూశాడు. తర్వాత 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. అప్పుడు అబ్రహాం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అబ్రహాం కూడా మనలాంటి మనిషే కదా. అందుకే మనం బైబిల్లో ఏ క్యారెక్టర్ చూసినా, అంటే ఎవరి గురించి చదువుకున్నా, లేకపోతే ఏ పరిస్థితి చదివినా, ఏ వాక్యం చదివినా మన ఎవ్రీడే లైఫ్ కి మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం. అంటే ఏదో ఒక స్టోరీనో లేకపోతే ఏదో కల్పితం కాదు, రియల్ గా మనలాంటి మనుషుల జీవితాల్లో జరిగినటువంటి పరిస్థితులు అయ్యి. సరే, అబ్రహాం జీవితంలోకి వస్తే మనం కూడా సడన్ గా ఎవరన్నా మనకి మన ఫ్రెండ్ గాని బాగా తెలిసిన కావాల్సిన వ్యక్తి మాట్లాడటం మానేశారు అనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది కదా. అట్లనే దేవుడు 13 సంవత్సరాలు అబ్రహాంతో మాట్లాడకపోతే కష్టంగా ఉంటుంది. సరే, 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు 17వ అధ్యాయంలో మాట్లాడతారు. ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండు, నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను అని చెప్తారు. అట్లనే అనేక జనములకు నువ్వు తండ్రి అవుతావు, నీ పేరు నుంచి అబ్రాం కాదు అబ్రహాము, నిన్ను అత్యధికంగా సంతాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు రాజులు వస్తారు అని చెప్తారు దేవుడు. ఇంకా నీతో ఒక నిబంధనని నేను స్థిరపరుస్తాను, అది నీకును నాకు నీ తర్వాత నీ సంతానమునకు దేవుడునై ఉండి నాకు నీకు నీ తర్వాత వారి తరములో నీ సంతానానికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను అని చెప్తారు. అట్లానే నీకు నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమునకు అనగా కనాను దేశం అంతటినీ నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వానికి దేవుడనై ఉండునని కూడా చెప్తారు. అలా చెప్పి శారాయి నీకు నుంచి శారాయి అనొద్దు, శారా అని పిలువు, నేను ఆమెను కూడా ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని ఇస్తానని చెప్తారు. ఆమెను కూడా నేను ఆశీర్వదించాను, ఆమె జనములకు తల్లి అయి ఉంటుంది, జనముల రాజులు ఆమె వలన కలుగుతారు అని దేవుడు చెప్పగానే అబ్రహాము వాక్యంలో ఉంటుంది 17వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము సాగిలపడి నవ్వుతాడంట. తను దేవుడి దగ్గర ఉండవలసిన పొజిషన్ కరెక్టే, అంటే తన్ని తాను తగ్గించుకుని దేవుడి దగ్గర సాగిలపడి ఉన్నాడు కరెక్టే. కానీ మనసులో అయితే మాత్రం 100 ఏళ్ళు వాడికి సంతానం కలుగుతుందా ఏంటి, 90 ఏళ్ళ శారా ఎప్పుడైనా కనగలుగుతుందా ఏంటి అని మనసులో అనుకుని నవ్వుకున్నాడంట.
అదే ఉంది వాక్యంలో అనుకుని ఇస్మాయిల్ గురించి దేవుడితో చెప్తాడంట. దేవుడేమో నీ కుమారుడిని ఇస్తానంటే అబ్రహాం ఏమో ఇస్మాయిల్ గురించి చెప్తున్నాడు. దేవుడేమో ఎవరైతే ఇవ్వబోతున్నారో ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు. అప్పుడు దేవుడు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తా, నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుణ్ణి కంటది, అతనికి ఇస్సాక్ అని పేరు పెట్టు అని చెప్తారు. అట్లనే టైం కూడా చెప్తారు. వచ్చే సంవత్సరం ఈ కాలం ముందు శారా నీకు కనబోవు ఇస్సాక్తో నా నిబంధన స్థిరపరుస్తాను అని చెప్తారు. సో ఫైనల్ గా 21వ అధ్యాయంలో మనకు తెలుసు, దేవుడు చెప్పిన ప్రకారం దేవుడు తాను ఇచ్చిన మాట చొప్పున దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి ఇస్మాయిల్ కంటుంది. ఈ స్టోరీ మనకు తెలుసు. అన్నిసార్లు మన లైఫ్ లో ఓన్లీ పిల్లల గురించో సంతానం గురించో కాదు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం ఇచ్చి దేవుడు వాగ్దానం నెరవేర్పు కోసం మనం ఎదురు చూస్తున్న పరిస్థితులు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పటి నుంచి దేవుడు వాగ్దానం అయినా లేకపోతే ఆయనకున్న ప్లాన్ అయినా ఓన్లీ అబ్రహాము శారా ఒక్కరి గురించి కాదు, లేదా నెక్స్ట్ వచ్చే ఒక్క జనరేషన్ అంటే ఇస్మాయిల్ గురించి కూడా కాదు, అన్ని జనరేషన్స్ గురించి దేవుడు ఒక పర్పస్ కలిగి ఉన్నారు. అంటే ఈవెన్ అందులో మనం కూడా ఉన్నాం. అంటే అబ్రహాం వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, అంటే తను పెరిగిన లేకపోతే తను విడిచిపెట్టి వచ్చిన కుటుంబం, తన బ్యాక్గ్రౌండ్ అంతా డిఫరెంట్, తను వేరే బ్యాక్గ్రౌండ్ కి సంబంధించినవాడు. అట్లానే తన ఆలోచన విధానం, తన మైండ్ సెట్ డిఫరెంట్, చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం వేరుగా ఉంటుంది. సో డిఫరెంట్ థింకింగ్, అంటే తన ఆలోచన విధానం కానీ అన్ని వేరుగా ఉంటాయి. కానీ దేవుడు ప్రణాళిక ప్రకారం ఫ్యూచర్ జనరేషన్స్ అన్నిటికీ ఒక లెగసీ పాస్ చేయాలంటే, అంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలంటే ఎంత దేవుడు అబ్రహాంని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఎంత దేవుడు అతనిలో పని చేయాలి, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత చూస్తే సరే వీళ్ళ జీవితం ఎట్లా ఉంచి ఇంకా చూస్తే యోసేపు జీవితం గురించి చూసాం అనుకోండి. యోసేపు జీవితం కూడా అంతే కదా, ఎన్నో సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండిపోతారు. దేవుడు ఇచ్చిన కాలం బట్టి ఎంతో సంతోషంగా వాళ్ళ అన్నయ్యలతో చెప్తే అతన్నేమో గుంట్లో పడేసి తర్వాత వేరే దేశానికి బానిసగా అమ్మేస్తారు. తర్వాత ఐగుప్తులో బానిసగా వెళ్ళి చెయ్యని నేరానికి చెరసాల్లో పడ్డాడు. కానీ అంటే వీటన్నిటిలో ఇన్ని పరిస్థితులు గుండా వెళ్తుంటే దేవుడు మౌనంగానే ఉన్నారు, దేవుడు సైలెంట్ గానే ఉన్నారు. కానీ దేవుడి జీవితం పట్ల యోసేపు జీవితం పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. కనాన్లోనే ఉండి వాళ్ళ కుటుంబంతో పాటు కరువుతో చనిపోవటం యోసేపు పట్ల దేవుని చిత్తం కాదు. అలాగే పోతిఫర్ దగ్గర లేకపోతే ఐగుప్తులో బానిసగా ఉండటం కూడా దేవుడి చిత్తం కాదు. ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా నియమించి పట్టడం దేవుడి చిత్తం. ఈ ప్రయాణం అంతట్లో దేవుడు మౌనంగానే ఉన్నాడు. కానీ యెహోవా యోసేపుకు తోడై ఉండెను, అతడు చేసిందంతా యెహోవా సఫలపరచెను అని వాక్యం చెప్తుంది. అంటే మనం చాలా సార్లు మనం అనుకుంటాం మనం పర్ఫెక్ట్ గానే ఉన్నాం కదా, విశ్వాసంతోనే ఉన్నాం కదా, నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను కదా, ఇంకా ఏంటి, ఇంకా ఎందుకు లేట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆయనకి మన జీవితాల పట్ల ఉన్న పర్పస్ లేకపోతే ఆయన ప్రణాళిక నెరవేర్చడం కోసం మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనకైతే తెలియదు, దేనికి ఒక్కరికే తెలుసు. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే ఎంతో మంది ప్రవక్తలు యెషయా, ఇర్మియా, దానియేలు, ఎజెకీయేలు అందరూ దేవుని మౌనాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే. వాళ్ళు అడగగానే ఏది పొందుకోలేదు. అంతెందుకు దేవుడు ప్రేమించిన లాజరు, దేవుడే ప్రేమించిన అతను లాజరు రోగి ఉన్నాడని చెప్పినప్పుడు కూడా యేసేకి వర్తమానం వచ్చినప్పుడు వెంటనే దేవుని వెళ్ళలేదు, 3 రోజులు సైలెంట్గా ఉన్నారు. మరి దేవుడు లాజర్ని ప్రేమించాడు కదా, మరి వెంటనే వెళ్ళాలి కదా, కానీ వెళ్ళలా. కానీ యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, యేసయ్య చెప్తారు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెప్తారు. అంటే అక్కడ దేవుడు మహిమ బయలుపరచబడాలంటే 3 రోజులు దేవుడు సైలెంట్ గా ఉండాలి. మరి చెప్పంగానే వెళ్ళిపోతే మరి ఇప్పటికీ మనం లాజర్ గురించి లేకపోతే చనిపోయిన వాళ్ళని దేవుడు తిరిగి లేపారని ఈ రోజు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు.
ఎంతో మందికి అది నిరీక్షణ ఇచ్చేది కాదు దేవుడు చేసినటువంటి ఆ కార్యం. సో చాలా సార్లు దేవుడు మన ప్రార్థనలు ఆన్సర్ చేస్తారు, వాగ్దానాలు నెరవేరుస్తారు, లేదా నెరవేర్చారని చెప్తాం. కానీ అదే సమయంలో దేవుడు మౌనంగా ఉన్న ఎక్స్పీరియన్స్ గుండా కూడా మనం వెళ్తాం. కానీ అలాంటి అనుభవాలు త్రూ వెళ్ళినా లేకపోతే వెళ్తున్నాం మనం ఒక్కడమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, మనతో పాటు ఉన్నారని మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి. ఇప్పుడు బాగా మనం చూసాం కదా, ఇంకా అట్లా చాలా మంది జీవితాలు ఉన్నాయి. మనం చూసింది చదివింది కొన్ని జీవితాలు మాత్రమే, అట్లా చాలా మంది జీవితాలు ఉన్నాయి. సో నేను ఒక్కనే కాదు, నేను ఒక్కదాన్నే లేకపోతే నేను ఒక్కరినే దేవుడు మౌనంగా ఉండి నాకు సమాధానం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను అని మనమేమి డిస్కరేజ్ అవ్వక్కర్లేదు, మనమేమి బలహీనపడక్కర్లేదు. అలాంటి ఎక్స్పీరియన్స్ త్రూ వెళ్తున్న మన జీవితాల ద్వారా దేవుడు మనల్ని, మన క్యారెక్టర్ని మౌల్డ్ చేస్తారు. దేవుడు మహిమ బయలుపరచబడుతుంది, దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడతాయి, దేవుని వాగ్దానం, దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది. ఇదంతా ఇప్పుడు మనం వాక్యంలోంచే కదా చూసాం. కానీ ఇందాక మనం చెప్పుకున్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్న సమయంలో మనం అట్లా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దేవుడు ఏం మాట్లాడకుండా ఏం చేయకోకుండా ఉంటే నిరాశ, బాధ అనేది హృదయంలోకి వచ్చేస్తూ ఉంటుంది. మరి అలాంటి సమయంలో అంటే దేవుడు మౌనంగా ఉన్న సమయంలో మరి మన పాట ఏంటి, మనం ఏం చేయాలి అనేది 3 విషయాలు చూద్దాం. మొదటిగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవటం అంటే పాపం అని కాదు, పరీక్షించుకోవాలి. ఏ విషయాలు పరీక్షించుకోవాలంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిజంగా మౌనంగా ఉన్నాడా, లేకపోతే దేవుని స్వరం నేనే వినలేకపోతున్నానా అనేది మన ఫస్ట్ క్వశ్చన్ అయి ఉండాలి. దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు, కానీ మనం వినిపించుకుందాన్ని. అంటే మనం వినలేకపోతే దేవుడు మాట్లాడలేదు కదా అనుకుంటాం. మరి అసలు దేవుడు స్వరాన్ని మనం వినలేకపోవటానికి కొన్ని కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, దేవుడు ఇలా చెప్పాలి, ఇలా మాట్లాడాలి, ఇదిగో ఇలా చెయ్యాలి అని మనకి మనమే ఊహించుకుని లేదా మనకి మనమే ఒక అనుకుని దేవుని దగ్గరికి వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దేవుడు చెప్పేది మనం వినలేం, దేవుడు చెప్పేది మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన మైండ్లో ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఆల్రెడీ మన మైండ్లో మనకు కొన్ని థాట్స్ ఉంటాయి. దేవుడు ఏం చేస్తున్నారో కూడా మనం చూడలేం అసలు, ఎందుకంటే ఇలానే చెయ్యాలి అని అనుకుంటాం కాబట్టి. కానీ దేవుడు మనం అనుకున్నట్టు చేయకపోవచ్చు, అలా చెప్పకపోవచ్చు. ఎందుకంటే మన మార్గాల కంటే దేవుని మార్గాలు, మన తలంపుల కంటే దేవుని తలంపులు ఎంతో ఎత్తైనవిగా ఉన్నాయని వాక్యం చెప్తుంది. అంటే చాలాసార్లు అదొక రీజన్ అయితే, ఇంకా చాలాసార్లు మన శక్తి ద్వారానో మనకున్న జ్ఞానం ద్వారానో ఏదో కార్యాలు మనం ఓన్గా చేసేయాలనుకుంటూ ఉంటాం. అంటే ఇంతకుముందు కొన్ని చేస్తాము, అవి సఫలపోవటం వల్ల ఏమవుతుందంటే మనలో తెలియకోకుండానే గర్వం, అహంకారం అనేది వస్తుంది. నాకేంటి, నేను ఏదైనా చేయగలను అని అనుకోవటం వల్ల దేవుని వైపు మనం సరిగ్గా చూడలేకపోతాం. దేవుని వైపు చూడలేనప్పుడు దేవుని స్వరం ఎలా అంటాం చెప్పండి, దేవుని స్వరం కూడా వినలేం. అదే 2 రాజుల 5వ అధ్యాయంలో నయమాను గురించి మనకు తెలుసు కదా, అతని వల్ల సిరియా దేశానికి విజయం వచ్చింది అని ఉంటుంది వాక్యంలో. యెహోవా ఇవ్వటాన్ని బట్టి సిరియా దేశానికి అతని వల్ల విజయం వచ్చింది అని ఉంటుంది. అలానే దాన్ని బట్టి తన యజమాని దృష్టికి అతడు గనుడై ఉన్నాడు, యజమాని దయ కూడా పొందుతాడు అని ఉంది. తను మహాపరాక్రమశాలి అని కూడా ఉంది. అప్పటికే తను ఆల్రెడీ విజయం పొందాడు, యజమాని దృష్టిలో దయ పొందుకున్నాడు, ఆల్రెడీ మంచి బలం ఉంది. తెలియకుండానే ఆటోమేటిక్గా కొంచెం గర్వం అనేది ఉంటుంది ఎవరికైనా ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి. కానీ తను కుష్ఠరోగి అని ఉంటుంది. తన భార్య దగ్గర పనిచేసే ఒక చిన్నదాని మాటిని ఎలీషా దగ్గరికి వెళ్తాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా గుమ్మం దగ్గర నుంచి ఉంటాడు. ఎలీషా ఒక దూతను పంపించి నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చెయ్యి, నీ ఒళ్ళు మరలా బాగి నువ్వు శుద్ధుడు అవుతావు అని చెప్తాడు. కానీ నయమాను ఏమంటాడు కోపంతో, ఎలీషాని నా దగ్గరికి వచ్చి నుంచుని తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న చోట పెట్టి కుష్ఠరోగాన్ని అలా మాన్పాలి కదా,
అలా చేస్తాడని నేను అనుకున్నాను కదా అంటాడు. అంటే ఆల్రెడీ తన మైండ్లో ప్రీ ప్లాన్డ్గా ఒక థాట్తో వెళ్ళాడు, ఓ ఇలా చెయ్యాలి, అతను ఇలా చేస్తేనే చేసినట్టు అని ముందే అనుకుని వెళ్ళాడు. అలా వెళ్ళటం బట్టి ఏమైంది, ఎలీషా చెప్పింది చేయలేకపోయాడు. అది కాక ఆల్రెడీ తినకి మంచి విజయం పొందాడు, ఆల్రెడీ తిను ఒక అధికారిగా ఉన్నాడు కాబట్టి తన దగ్గరికే రావాలని కోరుకున్నాడు. కానీ ఏది అలాంటి పరిస్థితులతో అలాంటి హృదయంతో వెళ్ళినప్పుడు ఒక పక్క ఎలీషా చెప్పినా కూడా తను వినలేనటువంటి స్థితి, చేయలేనటువంటి స్థితి. మనం కూడా అంతే, దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం ఒక ప్లాన్తో, మనం ఒక థాట్స్తో, మనం ఒక ఇదితో వెళ్తే దేవుడు ఏం చెప్తున్నా మనకి ఎక్కదు, అసలు మనకేం అర్థం కాదు కూడా. కానీ తర్వాత నయమాను దాసుల్లో ఒక అతను వచ్చి, ఒకవేళ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నువ్వు చేయకుండా ఉంటావా, నేనేముంది జస్ట్ స్నానమేగా చేసి రమ్మంటున్నాడు, వెళ్ళి చేసి రావచ్చు కదా, దానికంటే అంటే చిన్న పనే కదా, ఏముంది ఈజీనే కదా, చేసి రావచ్చు కదా అని చెప్తాడు. ఒకసారి దేవుడు మనల్ని కూడా చాలా చిన్న చిన్న పనులే చేయమంటారు. అంటే మన ఎవ్రీడే లైఫ్లో చేసేవే. ఎవరికో ఫోన్ చేయమంటారు, ఎవరితోనూ ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టమంటారు, లేకపోతే ఎవరినో క్షమించు, చాలా రోజులు బట్టి మాట్లాడలేదు నువ్వు ఏదో మిస్టేక్ చేస్తున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుంటారు. లేదా మనకున్న టైంని మనం ఒకసారి ప్రయారిటైజ్ చేసుకోమంటే అనవసరమైన వాటికి ఎక్కువ టైం ఇస్తాం, అవసరమైన దానికి తక్కువ టైం ఇస్తాం. అంటే మనం బ్యాలెన్స్ చేసుకోం. అలా బ్యాలెన్స్ చేసుకోమని చెప్తారు ఒక్కోసారి. చిన్న చిన్నవి ఇవన్నీ చిన్న చిన్న మార్పులే, కానీ మనం వినే స్థితిలో మనం ఉన్నాం, ఎందుకంటే మనం చాలా బిజీ కదా అందరం. అలానే మనం ఒకవేళ విన్నా కూడా మనం అది చెయ్యం, ఎందుకంటే అసలు దేవుడు చెప్పిందో లేదో కూడా మనకు తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాం మనం అప్పటికే. అసలు దేవుడు స్వరమా, లేకపోతే దేవుడు చెప్తున్నారా, లేకపోతే ఇంకెవరన్నా చెప్తున్నారా, ఇది చెయ్యొచ్చా చేయకూడదు అనే ఆలోచనలో కూడా మనం అలాంటి స్టేజ్ కూడా దాటిపోయి ఇంకా దిగిపోతాం అనమాట. ఆ స్టేజ్లో ఉంటాం. అలాంటప్పుడు దేవుడు నీకు ఎంత చెప్పినా ఏం అర్థం అవుతుంది, మనకి ఏం అర్థం కాదు. సో ఫస్ట్ మన లైఫ్లో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు మనం దేవుని దగ్గరికి ఎలా వస్తున్నాం. మన సొంత ఆలోచనతో, మనకు ఆల్రెడీ ఉన్న సొంత బలంతోనూ, లేకపోతే మన ప్రణాళికలతో దేవుని దగ్గరికి వెళ్తున్నామా, అసలు మనం దేవుడు చెప్పేది అన్న వినగలుగుతున్నామా, లేక బిజీగా ఉండో, లేకపోతే ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మనకి లోపల నుంచి ప్రాంప్టింగ్స్ ఇస్తున్నా అవి చిన్న చిన్నవే, వాటిని నెగ్లెక్ట్ చేసి ఇది చిన్నదేగా ఏముందిలే అని పక్కన పెట్టేసి చేయకుండా దేవుడి కార్యం చూడలేక వీటన్నిటి బట్టి దేవుడు మౌనంగా ఉన్నాడని మనం అనుకుంటున్నాం. ఇవి మనం చెక్ చేసుకోవాల్సింది. ఇది ఎవరి లైఫ్లో వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది. ఎందుకంటే నా లైఫ్లో గురించి నాకు దేవుడు చెప్తాడు, అలానే మీ లైఫ్లో మీకేంటి, ఎక్కడ మార్పులు చేసుకోవాలి, లేకపోతే మీ స్థితి ఎలా ఉందనేది ఏదో ఊరికే దేవా ఈ సంవత్సరం ఎండింగ్కి వచ్చేసాము మమ్మల్ని కరెక్ట్ చేయంటే కుదరదు. అసలు మనం దేవుడు సన్నిధిలో టైం పెట్టుకుని మనం దేవుడి సన్నిధిలో మనల్ని మనం చెక్ చేసుకుని అసలు ఏ విషయాల్లో నేను పడిపోతున్నాను, ఎక్కడ నేను సరిగ్గా వినలేకపోతున్నాను, ఏటికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను, నేను ఎందుకు టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను, ఇలాంటివన్నీ మనం ఆలోచించుకుని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ మనం సరిచూసుకోగలుగుతాం. ఒకవేళ అలా ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం కదా, ఈ సంవత్సరం చివరిలో మనల్ని ఇట్లా దేవుడి సన్నిధిలో మనం సరి చేసుకుంటుండగా ఏయన్నా విషయాల్లో పడిపోయామనో లేకపోతే తప్పిపోయామనో గ్రహించి దేవుని సన్నిధిలో సరి చేసుకుంటే, ఎలాగైతే నయమాన్ని తన దాసుడు చెప్పంగానే మళ్ళీ వెళ్ళి చేయమన్నది చిన్నదైనా తాను తగ్గించుకుని తన ఐడియాస్ అన్నిటిని పక్కన పెట్టి చేశాడో, మరి చేయంగానే ఎలాగైతే దేవుని కార్యం చూశాడో మనం కూడా తప్పకోకుండా దేవుని కార్యాన్ని అయితే చూడగలుగుతాం. ఒకవేళ నిజంగానే అలాంటి విషయాల్లో కనుక మనం మార్చుకుని, ఒకవేళ అదే విషయాల్లో కనుక మనల్ని మనం సరి చేసుకుని మార్చుకోగలిగితే. సరే, రెండోది, దేవుడు సర్వాధికారి అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడమే కాదు, గుర్తించాలి, అలానే గుర్తుపెట్టుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:16 ఉంటుంది. ఏమనంటే, సమస్తము దేవుని యందు, దేవుని ద్వారా
దేవుని బట్టి సృజింపబడింది అని ఉంటుంది వాక్యంలో. అట్లనే కాదు, చాలా చోట్ల దేవుడే సమస్తాన్ని సృష్టించారని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? మనల్ని కూడా దేవుడు కదా సృష్టించింది. మరి మనల్ని సృష్టించిన దేవుడు, లేకపోతే మనల్ని సృజించిన దేవుడు, మనకు అన్ని సమకూర్చేవాడు కూడా దేవుడే కదా. మన గురించి సమస్తము ఎరిగినవాడు ఆయనే. ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కుకొని ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. అంటే మనల్ని ఎన్నడూ విడువని ఎడబాయిన దేవుడు. మన జీవితాల్లో ఏం చేస్తున్నాడో ఆయన తెలుసు. అందులో భాగమే ఆయన మౌనంగా ఉండి మనలో పని చేస్తున్నారు. మన జీవితాల పట్ల దేవునికి ఉన్న పర్పస్ ఫుల్ఫిల్ చేస్తారు. అంటే అన్నిటికీ ఆయనే అధికారి కాబట్టి మన జీవితాల పట్ల కూడా ఆయనకి తెలియకోకుండా ఏమీ జరగదు అని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మనల్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంటే కాబట్టి మనం నిరుత్సాహపడకుండా అట్లా గుర్తు చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు సర్వాధికారి, ఆయన మౌనంగా ఉన్నంత మాత్రాన దేవుడు లేడని కాదు, మన ప్రార్థన వినట్లేదని కాదు, లేదా మనల్ని విడిచిపెట్టేసాడని కాదు, లేదా మనల్ని మర్చిపోయాడని కాదు. అంతకంటే ముఖ్యంగా మనలో ఏదో తప్పు ఉందనో ఏదో మిస్టేక్ ఉందనో కూడా కాదు. ఒకవేళ నిజంగానే మిస్టేక్ ఉందనుకోండి, మనం ఎలాంటి హృదయంతో వెళ్ళాలి దేవుడి దగ్గరికి? ఓకే దేవా, నాలో ఏదన్నా మిస్టేక్ ఉంటే చూపించు, నేను దాన్ని సరి చేసుకుంటాననే హృదయం మనకుంటే చాలు. అంతేగాని నేను మిస్టేక్ చేశాను కాబట్టి దేవుడు మాట్లాడట్లా, మిస్టేక్ చేశాను కాబట్టి దేవుడు మాట్లాడట్లేదంటే ఇంకా అదే థాట్ లో మనం ఉండి ఇంకా దేవుడు చెప్పింది కూడా మనం వినలేము. ఒకవేళ మనం అంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడో, వినట్లేదో, లేకపోతే మర్చిపోయాడో, లేకపోతే నేనేదో తప్పు చేశాను కాబట్టి అని ఈ థాట్స్ లోనే మనం ఉన్నాం అనుకోండి, ఒకవేళ అలా మనకు అనిపించినా కూడా అవైతే సత్యం కాదు. అలా అనిపించినప్పుడు వెంటనే మనం సత్యం వైపు తిరిగి, అంటే దేవుని వాక్యం వైపు చూస్తా దేవుని మనం మళ్ళీ స్తుతించగలగాలి. మన ప్రశ్నల్లో, భయాల్లో, అర్థం కాని పరిస్థితుల్లో స్తుతించినప్పుడు ఏమవుతుందంటే మన దృష్టి మారుతుంది, మన పరిస్థితిని చూసే విధానం మారుతుంది. అంటే మన పర్స్పెక్టివ్ అంతా మారిపోతుంది. అప్పుడేమవుతుందంటే మళ్ళీ మనం దేవుని కృపయందు మనం మళ్ళీ నమ్మకం ఉంచగలుగుతాం. అప్పటి వరకు దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడిని స్తుతించగలుగుతాం. లేని వాటి బట్టి కాక ఉన్న వాటి బట్టి దేవునిలో సంతోషించగలుగుతాం. వేరే వాళ్ళ జీవితాలతో మనం పోల్చుకోకుండా మన జీవితం పట్ల దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని గుర్తించి మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుని దేవుని ప్రేమలో విశ్వాసంతో ముందుకు కొనసాగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యంగా మన ఫీలింగ్స్ బట్టో లేకపోతే మనం ఎమోషన్స్ బట్టో మనం ఏమి డెసిషన్స్ తీసుకోం. అబ్రహాం, శారా ఏం చేశారు? ఇందాక మనం చదువుకున్నట్లు, అంటే వాళ్ళు తప్పేం కాదు, అన్ని సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు ఇలాగైతే ఏమైందిలే అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకున్నారు. దాని నుంచి ఇష్మాయిల్ వచ్చాడు. అలాంటి డెసిషన్స్ మనం తీసుకోకూడదు. దేవుడి చిత్తానుసారంగానే మనం ముందుకు వెళ్ళాలి అంటే ఎల్లప్పుడూ మనల్ని మనం దేవుని యొక్క సర్వాధికారం కింద మనల్ని మనం అప్పచెప్పుకుని మనం ముందుకు వెళ్ళాలి. అది రెండవది. మరి మూడవది, కంటిన్యూషన్ గా దేవునితో ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలి. దేవుడు మౌనంగా ఉన్నా లేదా దేవుడు మౌనంగా ఉన్నాడని మనకు అనిపించినా చాలా సార్లు మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. కీర్తనలు 22:2 కీర్తనాకారుడు అంటాడు, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండట్లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. అంటే దాని అర్థం కీర్తనాకారుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏమి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు ఏమి ఉత్తరం ఇవ్వకపోయినా కూడా, అంటే సైలెంట్ గా ఉన్నా కూడా తను మాత్రం మౌనంగా ఉండట్లేదంట. ఎల్లప్పుడూ దేవుడితో మాట్లాడుతానే ఉన్నాడంట. తనకున్న ప్రశ్నలు లేకపోతే ఎమోషన్స్ లేకపోతే అన్నిట్లోనూ దేవుని వైపే చూస్తున్నాడు, దేవుని దగ్గరే పెడుతున్నాడు, దేవుని దగ్గరికే పరిగెడుతున్నాడు కూడా. అదే చెప్తున్నాడు కీర్తనకారుడు అక్కడ. అంటే భయాలు, ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు రావటం తప్పేం కాదు. కానీ ఆ పరిస్థితుల్లో మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, వాటిల్లోనే అలానే ఉండిపోతున్నామా అనేది మనం ఎప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఏ పరిస్థితి అయినా కానీ దేవునికి దూరంగా మాత్రం మనం వెళ్లకుండా
దేవునితో మాత్రం అనుదినం ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఒకసారి దేవుని వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్పులోకి రావడానికి చాలా సమయం పడుతుంది. సంవత్సరాలు టైం పడుతుంది. అలా టైం పడుతున్నప్పుడు మనం నిరుత్సాహపడిపోయి వాగ్దాన నెరవేర్పు కోసం ఎదురు చూడటం మానేస్తాం, లేదా ఉన్నదంతా సరిపెట్టేసుకుంటాం. అబ్రహాంకి శారాకి దేవుడు వాగ్దానం ఇచ్చారు. వాళ్ళ సొంత డెసిషన్ వల్ల దేనివల్ల ఇష్మాయిల్ వచ్చాడు. తర్వాత దేవుడు మళ్ళీ అబ్రహాం దగ్గరికి వచ్చి, ఇదిగో శారా ద్వారా నీకు ఒక కుమారుని ఇస్తాను అనగానే అబ్రహాం ఇందాక చదువుకున్నాం కదా, మనసులో 100 ఏళ్ళకి నాకు 100 ఏళ్ళకి శారా 90 ఏళ్ళకి ఇప్పుడు ఎవరికన్నా కుమారుడు వస్తాడేంటని నవ్వుకున్నాడు. ఆ నవ్వుకుని ఏమన్నాడు, ఇష్మాయిల్ని ఆశీర్వదించు ప్రభువా అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు అక్కడ, తను ఉన్న ఇస్మాయిల్తో సరిపెట్టేసుకుంటున్నాడు. దేవుడేమో ఇదిగో వాగ్దానం ఫుల్ఫిల్ చేస్తాను అని చెప్తున్నారు, ఇచ్చి చాలా క్లియర్ గా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఇదిగో ఈ పేరు పెట్టు అన్ని చెప్తున్నారు. కానీ ఇష్మాయిల్ని ఆశీర్వదించు ప్రభు అని చెప్తున్నారు. అంటే అబ్రహాము అక్కడ ఇస్మాయిల్తో సరిపెట్టేసుకుంటున్నాడు, అంటే కాంప్రమైజ్ అయిపోయాడు. కానీ మనం కూడా అంతే, చాలా సార్లు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అయిపోయాక పరిస్థితులను బట్టి కొన్నిటికి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. అవి చాలే ప్రభా, ఇంకా చాలే, ఇది ఏముందలే అని అనుకుంటాం. కానీ అలా కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఏ వాగ్దాన నెరవేర్పు కోసం దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉన్నామో నిరుత్సాహపడకుండా దానికోసం ఇంకా ఎదురు చూస్తూ మనం ఉండాలి. దేవుని పైనే మనం విశ్వాసం ఉంచుకోవాలి. అలా ఉంచుదాం. ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చాం. మనందరి జీవితాలు ఎవరి ఎలా ఉన్నాయో ఎవరికి వాళ్ళకే తెలుస్తాయి. సో మరి దేవుని పైనే మనం విశ్వాసం ఉంచుదాం. దేవుని వాగ్దానం ఇస్తే తప్పకోకుండా నెరవేరుస్తారు. దేవుని వైపే చూద్దాం, దేవుని పైనే ఆధారపడదాం. దేవుని యందే నిరీక్షణ కలిగి ఉన్నాం, దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు వాగ్దానం ఏదైనా ఇస్తే తప్పకోకుండా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఒకవేళ దేవుడు మౌనంగా ఉన్నాడు, ఏమీ చేయట్లేదు అని మనకు అనిపించినా, లేకపోతే ఇప్పుడు ఏం కనపడకపోయినా, మనలో లేదా మన కోసం ఏదో ఒక పని అయితే బ్యాక్గ్రౌండ్ లో దేవుడు చేస్తూనే ఉంటారు. మనకి ఒక్కొక్కసారి కనిపించదు, ఒక్కొక్కసారి అనిపించదు, అంతే. మనకి అనిపించకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని అయితే వింటున్నాడు, దేవుడు మనల్ని అయితే ప్రేమిస్తున్నాడు. ఈ సత్యాలను బట్టి మనల్ని మనం ధైర్యపరుచుకుని దేవుడు ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి ఈ సంవత్సరం ఆఖరిలో మనం దేవుడి సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిద్దాం. అలాగే ఈ సంవత్సరం ఆఖరిలోనే ఇంకా మరి మన జీవితాలను ఇందాక అనుకున్నట్టు దేవుని సన్నిధిలో సరిచూసుకుంటా, ఆయన స్వరం వినలేనటువంటి స్థితి అయినా, లేకపోతే ఆయన చెప్పినవి ఏమన్నా చేయలేనటువంటి స్థితిలో మనం ఉంటే ఆ విషయాల్లో మనల్ని సరిచేసుకుని తిరిగి మన జీవితాలను ఆయనకి సమర్పించుకున్నాం. ఇంకా ఏవైనా అపోహల వల్ల, లేకపోతే ఇంకా వేటి వల్లనైనా దేవునికి దూరంగా జరిగిన స్థితిలో, లేకపోతే దేవునికి దూరంగా ఉన్న స్థితిలో మనలో ఎవరైనా ఉంటే తిరిగి మళ్ళీ దేవుని సమీపంగా వచ్చి దేవునిలో సంతోషిద్దాం. మరి ఈ సంవత్సర కాలంలో దేవుడు చేసిన అన్ని కార్యాలను బట్టి మరొక్కసారి దేవునికి థ్యాంక్స్ చెప్తా మన జీవితాలను తిరిగి దేవునికి సమర్పించుకోవాలని, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని, దేవుడు మౌనంగా ఉన్నంత మాత్రాన మనం విడిచిపెట్టినట్టు కాదని, దేవుడు తప్పక వాగ్దానాన్ని నెరవేర్చి దేవుడు అని జ్ఞాపకం చేసుకుని మనల్ని మనం ధైర్యపరచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది కనుక మరి మనం కూడా అలా జీవిద్దామని దేవుడు అట్టి కృప అందరికీ దయచేయాలని ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.